రైట్. బ్రేకింగ్ న్యూస్లో బీసీల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ లభించింది. బీసీ రిజర్వేషన్ల పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ని విచారించడానికి నిరాకరించింది. తెలంగాణ హైకోర్టులో ఇదే అంశంపై 2 పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయని కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాదులు తెలిపారు. ఆర్టికల్ 32 కింద పిటిషన్ ఎందుకు ఫైల్ చేశారని పిటిషనర్ న్యాయవాదిని జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టు స్టే ఇవ్వలేదని, అందుకే సుప్రీంకోర్టుకు వచ్చామని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. స్టే ఇవ్వకపోతే సుప్రీంకోర్టుకు వచ్చేస్తారా అని కూడా ప్రశ్నించింది. పిటిషన్ని డిస్మిస్ చేసింది జస్టిస్ విక్రమ్నాథ్, అలాగే జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో హరీష్, చెప్పండి పూర్తి అప్డేట్స్ అంటే. 1% రిజర్వేషన్కి సంబంధించి కూడా సుప్రీంకోర్టులో ఈరోజు ఆ రిట్ పిటిషన్ ఏదైతే వంగ గోపాల్ రెడ్డి వేసిన రిట్ పిటిషన్కి సంబంధించి కూడా విచారణ కొనసాగింది. ప్రధానంగా ఏదైతే 42% బీసీలకు రిజర్వేషన్కి సంబంధించి జీవో 9 బిల్లు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో దాన్ని సవాల్ చేస్తూ వంగ గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇక సుప్రీంకోర్టుకి సంబంధించి కూడా ఈ బిల్లును స్టే విధించాలని కూడా ఆయన పిటిషన్ వేయడం జరిగింది. ఇక ఈ రోజుకు సంబంధించి కూడా కాసేపటి క్రితమే ధర్మాసనం కీలకమైన తీర్పును వెలువడించింది. ఇక సుప్రీంకోర్టుకి సంబంధించి హైకోర్టులో ఇదే అంశంపైన కూడా పిటిషన్ విచారణ కొనసాగుతున్న సమయంలో సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించవలసి వచ్చిందనేది కూడా ఏదైతే పిటిషన్ తరపు న్యాయవాదులకు సంబంధించి కూడా ప్రశ్నించిన నేపథ్యం అయితే కనిపించింది. ప్రధానంగా ఇక ఈ పిటిషన్కి సంబంధించి కూడా దాన్ని కొట్టివేస్తూ కూడా ఏదైతే హైకోర్టుకు సంబంధించి కూడా తీర్పును వెలువరించిన నేపథ్యం అయితే కనిపించింది. మొత్తంగా బీసీ రిజర్వేషన్కి సంబంధించి కూడా తిరస్కరించిన నేపథ్యం ఉంది. హైకోర్టులో విచారణ కొనసాగుతుండగా సుప్రీంను ఎందుకు ఆశ్రయించారని కూడా ప్రశ్నించిన నేపథ్యం హైకోర్టు ఈ కోర్టుకు సంబంధించి కూడా 8వ తేదీలో ఇదే అంశం పైన కూడా విచారణ ఉన్నది కాబట్టి ఇక హైకోర్టును ఆశ్రయించాలని కూడా సూచన చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తంగా 50% రిజర్వేషన్లకు మించి అమలు చేయొద్దని కూడా ఈ పిటిషన్కి సంబంధించి కూడా ఆయన దాఖలు చేయడం జరిగింది. కాబట్టి ఇక దీనికి సంబంధించిన ఏదైతే ఈరోజు సుప్రీంలో వాదనలు కొనసాగాయి. ఇక పిటిషన్ తరపు న్యాయవాదులకు సంబంధించి కూడా ఏదైతే హైకోర్టును ఆశ్రయించాలి, హైకోర్టులో కేసు కొనసాగుతున్నప్పుడు విచారణ కొనసాగుతున్నప్పుడు సుప్రీంను ఎందుకు ఆశ్రయించారని కూడా పిటిషన్ తరపు న్యాయవాదులకు సంబంధించి కూడా హైకోర్టు ప్రశ్నించింది. ఇక మొత్తంగా హైకోర్టుకు సంబంధించిన 8వ తేదీకి సంబంధించి కూడా హైకోర్టులో ఇదే అంశం పైన పిటిషన్ ఏదైతే విచారణ కొనసాగనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఈరోజు హైకోర్టు సుప్రీం ఇచ్చిన తీర్పుకు సంబంధించి కూడా కాంగ్రెస్ నేతలకు సంబంధించి కూడా ఏదైతే రియాక్ట్ అవుతున్న నేపథ్యంలో కాసేపటి క్రితమే ఈ సుప్రీం తీర్పుకు సంబంధించి కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రియాక్ట్ అయ్యారు. సుప్రీం తీర్పుకు సంబంధించి కూడా కీలకమైన శుభ పరిణామం అని కూడా ఆయన ఏదైతే తీర్పుకు సంబంధించి కూడా చెప్పిన నేపథ్యం 42% రిజర్వేషన్లకు సంబంధించి కూడా సుప్రీంలో వేసిన కేసు కొట్టివేయడాన్ని స్వాగతించారు. ఇక ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా 3 చట్టాలు, ఒక ఆర్డినెన్స్ ఉంది, ఒక జీవో ఉంది, అలాగే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని పంపడం జరిగింది. వాటి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం పెండింగ్లో పెడుతూ వస్తుంది. ఇక జీవోను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి ఇక జీవోకు అమలుకు సంబంధించి కూడా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బీసీ రిజర్వేషన్ల అమలు కోసం నిరంతరం కృషి చేస్తున్నారని కూడా తెలపడం జరిగింది. ఇక 8లో హైకోర్టులో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తున్నట్టుగా కూడా ఆయన స్వాగతించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈ రోజుకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఉదయం నుంచి కూడా ఒక ఆసక్తిని రేకెత్తించింది, ఉత్కంఠను రేకెత్తించిన నేపథ్యం కూడా. ఎందుకంటే సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతుంది, ఏ విధంగా తీర్పునివ్వబోతుంది. ఎందుకంటే స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. 9వ తేదీకి సంబంధించి కూడా ఇప్పటికే షెడ్యూల్ వచ్చింది. ఇక పూర్తి స్థాయిలో 42% బీసీ బిల్లుకు సంబంధించి కూడా ఆమోద ముద్ర పడాలి. హైకోర్టుకు సంబంధించి కూడా హైకోర్టులో అన్ని ఆధారాలతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున బలంగా వాదనలు వినిపించాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం కావచ్చు. నిన్న ఇదే అంశం పైన కూడా ఢిల్లీలో న్యాయ సలహాలు తీసుకున్నారు, సీనియర్ న్యాయవాదుల సలహాలు తీసుకున్నారు. హైకోర్టులో ఎల్లుండి ఏ విధంగా ఎదుర్కోవాలి, దీనికి సంబంధించిన ఆధారాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా జీవో తీసుకొచ్చింది, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి స్పెషల్గా జీవో తీసుకురావడానికి గల అధికారాలు కావచ్చు, ఇక స్పెషల్
ఆర్టికల్కి సంబంధించిన మార్పులు కావచ్చు, పంచాయతీరాజ్ చట్ట సవరణకు సంబంధించిన మార్పు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా ఆధారాలను సమకూర్చుకుంది. ఇక 8వ తేదీకి సంబంధించి కూడా హైకోర్టు ముందు కూడా ఈ ఆధారాలతో పాటుగా ఇతర ఈ రిజర్వేషన్ల అంశం పైన కూడా పలు రాష్ట్రాల్లో ఆ కోర్టులు ఇచ్చిన తీర్పులకు సంబంధించి కూడా మొత్తంగా బలంగా వాదనలు వినిపించి 42% రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి అమలు చేసుకునే విధంగా కూడా కార్యాచరణ సిద్ధం చేస్తున్న నేపథ్యం అయితే ఉంది రాజశేఖర్. రైట్, అంటే 8వ తారీఖున ఒకవేళ తీర్పు అనుకూలంగా లేకపోతే ప్రభుత్వానికి ఒకవేళ ఏం చేసే అవకాశం కనిపిస్తుంది? అందుకే చాలామంది విశ్లేషకులు స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం లేదని కొట్టిపారేస్తున్నారు, కానీ ప్రభుత్వం మాత్రం కృతనిశ్చయంతో వెళ్తుంది. సో ఆ రోజు ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది? ప్రభుత్వం ఏమైనా ప్రత్యామ్నాయంగా సంసిద్ధం చేస్తుందా వ్యూహాలు? రైట్, 8వ తేదీకి సంబంధించి కూడా బలంగా హైకోర్టులో వాదనలు వినిపించాలనుకుంటే దాంట్లో కీలకమైన అంశాలు కావచ్చు. ఎందుకంటే రిజర్వేషన్లకు సంబంధించి కూడా 50% పరిమితి దాటొద్దు అనేది కూడా దానికి సంబంధించిన సవరణ కావచ్చు. 103వ రాజ్యాంగ సవరణ ద్వారా కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సంబంధించి కూడా 10% కల్పించడంలో రిజర్వేషన్ల పరిమితిని 50% సీలింగ్ని ఎత్తివేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటున్నట్టుగా కూడా ఈ ఆర్టికల్ను ఆర్టికల్ ద్వారా కూడా కోర్టుకు వినిపించాలనుకుంటుంది. దాంతోపాటుగా ఇక ఏదైతే ఈ బలంగా అంటే బీసీల రిజర్వేషన్కి సంబంధించి కూడా పకడ్బందీగా రిజర్వేషన్ జరిగింది, ఇంటింటికి కులగణన జరిగింది. ఇక బీసీలకు సంబంధించిన జనాభా ప్రతిపాదన కావచ్చు, దాంట్లో ఎలిమినేటర్ దాదాపుగా 130,000కు పైగా ఎలిమినేటర్లు ఇంటింటికి చేరి సర్వేలు కూడా జెన్యూన్గా సర్వేలు చేశాం. ఏ విధంగా కులగణన జరిగింది అనేది కూడా హైకోర్టుకు వివరించబోతుంది. దాంతోపాటుగా ఇక రిజర్వేషన్లకు సంబంధించి కూడా 50% క్యాప్ను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారంతో పాటుగా హైకోర్టుకు సంబంధించిన దీంట్లో ఈ అంశాలన్నిటికి కూడా ప్రస్తావించనుంది. హైకోర్టుకు సంబంధించిన ఎల్లుండి విచారణలు చెప్పబోతుంది. వాదనలకు సంబంధించి కూడా బలంగా హైకోర్టుకు సంబంధించిన వాదనలతో పాటుగా పలు ఆధారాలు కూడా ఇవ్వబోతా ఉన్నది. ఆర్టికల్ 2 ఏదైతే పంచాయతీ మున్సిపాలిటీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(d)(6) అలాగే ఆర్టికల్ 243(t)(6)ను ఈ రెండు నిబంధనలకు సంబంధించి కూడా స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి కూడా కల్పించే అధికారాన్ని రాష్ట్ర శాసనసభకు ఉంటుంది. ఇంకా వీటన్నిటికీ సంబంధించి కూడా ఈ ఆర్టికల్ సవరణ కావచ్చు, ఆర్టికల్లో ఉన్న అధికారాలు కావచ్చు, ఆర్టికల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏ విధంగా అధికారాలు ఉంటాయి వీటన్నిటికి సంబంధించి కూడా ఎత్తి చూపాలించాలనుకుంటుంది. ఇక్కడికి పెండింగ్ బిల్లు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి బిల్లును పంపించడం జరిగింది. 3 నెలల తర్వాత ఆ బిల్లుకు సంబంధించి కూడా అప్రూవల్ చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా స్పెషల్గా జీవో తీసుకొచ్చిన అది రైట్ని కలిగి ఉంటున్నట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వివరించబోతున్న నేపథ్యం ఉంది. కాబట్టి అందుకే కాంగ్రెస్ నేతలంతా కూడా ఈరోజు సుప్రీంకోర్టును ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నారు. ఇదే తీర్పు హైకోర్టు కూడా ఎల్లుండి వెలువరించబోతుంది. ఎందుకంటే పకడ్బందీగా జెన్యూన్గా సర్వే జరిగింది. రిజర్వేషన్లకు సంబంధించిన అంశం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం పెండింగ్లో పెడితేనే స్పెషల్ జీవో ద్వారా మేము జీవో 9ను తీసుకొచ్చాం. దానికి సంబంధించిన అధికారాలు కావచ్చు, ఇక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా 50% క్యాప్ను ఎత్తివేసేందుకు ఏ విధంగా అధికారాలు ఉన్నాయి వీటన్నిటికి సంబంధించి కూడా హైకోర్టు ముందు ఎల్లుండి బలంగా వాదనలు వినిపించబోతున్న నేపథ్యం అయితే ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.